చిలుకూరుపేట రైతు బజార్లో సబ్సిడీ బియ్యం కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కందిపప్పు, బియ్యం, నిత్యావసర సరుకుల ధరలు సూపర్ మార్కెట్లో కూడా ప్రభుత్వం నిర్మించిన ధరలకే అమ్మాలి, అమ్మే విధంగా చర్యలు తీసుకుంటామంటూ జిల్లా కలెక్టర్ మాట్లాడారు. పేదలు ఎప్పుడు ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా చూసుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. చంద్రబాబు వారికి అండగా ఉండడం, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజాసేవకు అంకితంగా పనిచేయాలని కోరుతూ ప్రజలకి అందుబాటులో ఉండే నిత్యావసర సరుకుల ధరలు దశలవారీగా తగ్గిస్తామంటూ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. ఈ రోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఏదైతే గత ప్రభుత్వంలో ధరలు అదుపులో లేవో, ధరలు నియంత్రిస్తామని ఆనాడు చంద్రబాబు గారు చెప్పినటువంటి మాటకు కట్టుబడి కొంతమేరకు తొలి దశలో ఈ మేరకు తగ్గించడం జరుగుతూ ఉంది. దశల వారీగా పేదవారికి అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ యొక్క నిత్యావసర వస్తువులు, కందిపప్పు కావచ్చు, ఆయిల్ కావచ్చు, పప్పు, సోనా మసూరి 52 నుండి 48 వీటన్నిటికీ రాష్ట్ర స్థాయిలో నెగోసియేషన్ జరిగాక ప్రభుత్వం యొక్క పెద్దలతో డిస్కస్ చేసినాక అసోసియేషన్ Gracias.